అందరికీ నమస్కారం. తెలుగు కథల వాకిలి ఛానల్కి స్వాగతం. 5 దశాబ్దాల సినీ ప్రస్థానం, తొలి సినిమాకే జాతీయ పురస్కారం, అగ్రనటుల సరసన నటించే అవకాశం, గొప్ప నటిగా పేరు తెచ్చుకోవాలంటే ఇంతకు మించి ఇంకేం కావాలి? తన సుదీర్ఘ సినీ కెరీర్లో ఈ ఘనతలన్నీ అందుకున్నారు అలనాటి దిగ్గజ నటి డి సరోజాదేవి. అనుకోకుండా సినిమాల్లోకొచ్చిన నటననే ప్రేమించారు, దాన్నే ఆరాధించారామె. దాదాపు 4 భాషల్లో 200కు పైగా సినిమాల్లో నటించి మెప్పించిన ఈ మేటి నటీమణి కన్నడ చిత్ర పరిశ్రమలో తొలి మహిళా సూపర్ స్టార్గా కీర్తి గడించారు. తన అందం, అభినయంతో ఎంతోమంది మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు బి సరోజాదేవి. తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచినట్లు సినిమాల్లోకి రావడం అనేది పూర్తిగా దైవ నిర్ణయమనే చెప్తారు సరోజాదేవి. చిన్నతనం నుంచే ఆమె చాలా అమాయకురాలు. ఇంటా బయట ఎదురు చెప్పడం, ఎదుటివారిని నొప్పించడం ఆమెకు తెలియదు. ఇక ఇంట్లో ఆమెకు అమ్మ మాటే శాసనంగా ఉండేది. అందరికంటే చిన్నది కావడంతో అటు అక్కలు చెప్పేది, ఇటు అమ్మ చెప్పేది తూచా తప్పకుండా పాటించేదట. ఓ మిషనరీ స్కూల్లో చదువుకున్నారు. అక్కడ నర్స్ చెప్పే పాఠాలకు విపరీతంగా ప్రభావితమయ్యారు సరోజాదేవి. వాళ్ల స్ఫూర్తితోనే భవిష్యత్తులో టీచర్గా స్థిరపడాలనుకున్నారు. కానీ 17 ఏళ్ల వయసులో అనుకోకుండా సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది ఆమెకు. నిజానికి నిర్మాత హోణప్ప పాటల పోటీ కోసం ఆమెను ఎంపిక చేసుకున్నారు. కానీ ఆమెను చూశాక మహాకవి కాళిదాసు సినిమాలో నటించే అవకాశం ఇచ్చారు. కానీ ఆమెకు ఆ ఆఫర్ నచ్చలేదు. ఎందుకంటే సినిమాల్లోకి రావాలని ఆమె ఎప్పుడూ అనుకోలేదు. కానీ అమ్మ బలవంత పెట్టేసరికి ఆ సినిమాలో నటించక తప్పలేదు. అయితే ఆ తర్వాత ఆమె తండ్రి కుటుంబాన్ని మద్రాస్కి మార్చారు. అది ఆమెకు ఇష్టం లేదు. ఎందుకంటే ఆమె స్కూలు, ఆమె పెట్టుకున్న లక్ష్యాన్ని వదిలి వెళ్ళడం కష్టంగా అనిపించింది. బి సరోజాదేవి 1938 జనవరి 7న బెంగళూరులో జన్మించారు. అభినయ సరస్వతి అనే బిరుదుతో ప్రసిద్ధి పొందిన ఆమె తమిళ, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో సుమారు 200కు పైగా సినిమాల్లో నటించారు. 1955లో కన్నడ సినిమా మహాకవి కాళిదాస్తో ఆమె సినీ రంగ ప్రయాణం ప్రారంభమైంది. పాండురంగ మహత్యం ద్వారా తెలుగు చిత్రసీమలో ప్రవేశించారు. అది 1957లో విడుదలైంది. 1958లో నాడోడి నున్నన్ ఆమెను తమిళ చిత్రసీమలో స్టార్గా నిలిపింది. 1959లో హిందీలో ఫైఘామ్, ససురాల్ వంటి సినిమాల్లో నటించారు. 1955 నుండి 1984 వరకు 161 సినిమాల్లో ప్రధాన పాత్రధారిగా నటించి ప్రపంచ రికార్డు నెలకొల్పారు. ఆమె కెరీర్లో కిట్టూరు రాణి చిన్నమ్మ దేశభక్తి భావనను ప్రతిబింబించే చిత్రంగా గుర్తింపు పొందింది. సినీ రంగంలో ఆమె కృషికి కేంద్ర ప్రభుత్వం 1969లో పద్మశ్రీ, 1992లో పద్మభూషణ్ పురస్కారాలతో సత్కరించింది. అలాగే సరోజాదేవికి కళైమామణి పురస్కారం దక్కింది. అంతేకాకుండా బెంగళూరు విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ పొందారు. సరోజాదేవి తండ్రి భైరప్ప పోలీస్ శాఖలో ఉద్యోగి, తల్లి రుద్రమ్మ గృహిణి. 1967లో శ్రీహర్ష అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. ఆయన 1986లో మరణించారు. సరోజాదేవి 2 పిల్లలను దత్తత తీసుకుని వారికి రామచంద్రన్, ఇందిర అనే పేర్లు పెట్టి పోషించారు. చిన్నతనంలో డ్యాన్స్ నేర్చుకున్న బి సరోజాదేవి అప్పట్లో ఎక్కువగా నాట్య ప్రదర్శనలు ఇచ్చేవారు. ఆమె ముఖ కవళికలు, హావభావాలు బాగున్నాయని ఆమెను మహాకవి కాళిదాసులో తీసుకున్నారు హోణప్ప భాగవతార్. అలా చందన సీమలోకి ఎంట్రీ ఇచ్చి తొలి సినిమాతోనే సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నారు. తమిళంలో ఎంజీఆర్తో చేసిన నానోడి మన్నన్ అద్భుతమైన హిట్ అందుకుంది. తెలుగులో పాండురంగ మహత్యంతో ఎంట్రీ ఇచ్చారు. భూ కైలాస్, పెళ్లి సందడి, పెళ్లి కానుక, ఇంటికి దీపం ఇల్లాలే, జగదేక వీరుని కథ, శ్రీ సీతారామ కళ్యాణం, మంచి చెడు, శ్రీకృష్ణార్జున యుద్ధం, దాగుడు మూతలు, ఆత్మబలం, అమరశిల్పి చెక్కన్న వంటి సినిమాల్లో పాపులర్ అయ్యారు. ధైర్యానికి ప్రతీకగా బి సరోజాదేవి గురించి చెప్పుకునేవారు. మొదటి నుంచి పక్కా ప్రొఫెషనల్గా వ్యవహరించేవారు సరోజాదేవి. స్పాంటేనియస్ ఉన్న నటిగా ఆమెకు చాలా మంచి పేరుంది. సీన్కి తగ్గట్లు తనను తాను మలచుకొని సెట్లో అందరితో సరదాగా ఉండే ఫ్రెండ్లీ ఆర్టిస్ట్గా పేరు తెచ్చుకున్నారు. తను ఏ భాషలో నటించినా ముందు ఆ భాషను పూర్తిగా నేర్చుకుని డైలాగుల్ని సొంతంగా చెప్పుకునేవారు సరోజాదేవి. టాప్ ఆర్టిస్టులతో నటిస్తున్న ఏమాత్రం గర్వం లేకుండా
సెట్లో అందరితో సరదాగా ఉండేవారని పేరు తెచ్చుకున్నారు. ఇప్పటి తరం సినిమా సెట్స్లో ఉన్న సదుపాయాలు తమ కాలంలో లేవని, అయినా అందరూ ఆత్మీయంగా ఉండేవారని పలు సందర్భాల్లో చెప్పేవారు బి సరోజాదేవి. నటీమణుల్ని అందంగా చూడటం జనాలకు అలవాటని, అందుకే తాను మేకప్ లేకుండా బయటకు రావడానికి ఇష్టపడనని ఓ సందర్భంలో చెప్పారు. సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్న సమయంలో తన తల్లి షరతులను చివరి వరకు కంటిన్యూ చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ స్విమ్ సూట్లో కనిపించకూడదు, స్లీవ్లెస్ టాప్స్ ధరించకూడదన్న తల్లి మాటలకు కట్టుబడ్డారు. 5 భాషల్లో 200 సినిమాలకు పైగా నటించిన సరోజాదేవిని పలు పురస్కారాలు వరించాయి. తమిళ, కన్నడ రాష్ట్ర పురస్కారాలతో పాటు పద్మభూషణ్, పద్మశ్రీ అందుకున్నారు సరోజాదేవి. సినిమాల్లో నటించడంతో పాటు వంటలు చేయడం అంటే చాలా ఇష్టపడేవారు సరోజాదేవి. సెట్లో అందరూ కూర్చున్నప్పుడు ఇంటి నుంచి క్యారేజీలు తీసుకొచ్చి పంచుకుని తిని ఆత్మీయంగా ఉన్న ఆ రోజులు మళ్ళీ రావన్నది ఆమె పదే పదే చెప్పిన మాట. ట్రెండ్కి తగ్గట్లు మనం కూడా మారాలన్నది సరోజాదేవి నమ్మిన సిద్ధాంతం. అందుకే యంగ్ హీరోల సినిమాల్లో అవకాశాలు వచ్చినా వెంటనే ఒప్పుకునేవారు. 2 టీవీ షోలలోనూ ఆమె పార్టిసిపేట్ చేశారు. సోషల్ మూవీస్లోనే కాదు, చారిత్రక, పౌరాణిక సినిమాల్లో నటించారు సరోజాదేవి. సినిమా ఇండస్ట్రీలో చోటు చేసుకున్న ఎన్నో మార్పులకు ఆమె ప్రత్యక్ష సాక్ష్యం. ప్రతి ట్రాన్స్ఫర్మేషన్ తనకి బాగా గుర్తుంటుంది. సినిమా రంగంలో ఇన్ని మార్పులు చోటు చేసుకున్న సమయంలో తానుండడం అదృష్టమని ఆమె చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటున్నారు అభిమానులు. అభినయ సరస్వతిగా పేరు తెచ్చుకున్న సరోజాదేవి 87 ఏళ్ల వృద్ధాప్య భారంతో ఆమె బెంగళూరులోని సొంత ఇంట్లో కన్నుమూశారు. దాదాపు 7 దశాబ్దాలుగా సినిమా ఇండస్ట్రీలో ఆమె నటించారు. కన్నడ ఇండస్ట్రీలో తెరంగేట్రం చేసిన బి సరోజాదేవి అనతి కాలంలో తమిళ, తెలుగు, హిందీ సినిమాలతో పాపులర్ అయ్యారు. రాజ్ కుమార్, ఎంజీఆర్, శివాజీ గణేశన్, ఎన్టీఆర్, ఏఎన్ఆర్, దిలీప్ కుమార్తో పాటు అగ్ర హీరోలందరితోనూ ఆడి పాడారు. సరోజాదేవి వృద్ధాప్య సమస్యతో బాధపడుతూ బెంగళూరు యశ్వంతపుర మణిపాల్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ 2025 జూలై 14న మరణించారు. అప్పట్లో ఆమె భర్త జర్మనీలో సిమెన్స్ సంస్థలో పనిచేసేవారు. వీరికి 2 కూతురులు భువనేశ్వరి, ఇందిరా పరమేశ్వరి, ఒక కొడుకు గౌతమ్ రామచంద్ర. అయితే భర్త శ్రీహరి, పెద్ద కూతురు భువనేశ్వరి కూడా మరణించారు. ఎల్వి ప్రసాద్ తీసిన ససురాల్ సినిమాతో ఆమెకు మంచి పేరు వచ్చింది. ఉత్తరాది పత్రికలు ఆమెను మద్రాస్ కా సుందర్ తార అని అభివర్ణించాయి. హిందీలో దిలీప్ కుమార్, సునీల్ దత్, రాజేంద్ర కుమార్, తమిళంలో ఎంజీఆర్, శివాజీ గణేశన్, జమినీ గణేశన్, తెలుగులో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లాంటి అగ్ర కథానాయకుల సరసన నటించి మెప్పించారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.